హర హర మహాదేవ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మహేష్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ తెలంగాణ టెంపుల్ సిరీస్లో ఈరోజు మనం రెండవ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ ఆలయం మనకి మహాదేవపురంలో అయితే ఉంటుంది, బీబీనగర్కి దగ్గరలో. ఈ ఆలయాన్ని భక్తరామదాస్ మేనమామలైన అక్కన్న మాదన్నలు కట్టించారు. ఈ ఆలయంలో వేణుగోపాల స్వామితో పాటు ఒక శివాలయం మరియు పార్వతి అమ్మవారు మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తారు. శివకేశవులతో పాటు మనకి పార్వతి అమ్మవారు ఇక్కడ దర్శనం అయితే ఇస్తారు. 3 ఆలయాలు ఒకే కాంప్లెక్స్లో అయితే ఉంటాయి మనకి. అంటే ఒకవైపు మొదటగా మనకి వేణుగోపాల స్వామి అయితే ఉంటారు, తర్వాత మనకి శివుడితో పాటు పక్కకి పార్వతి అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. మనము వేణుగోపాల స్వామి ఆలయం ఎక్కడ చూసినా కానీ వేణువు పట్టుకొని 2 చేతులతో మాత్రమే ఉంటుంది. కానీ ఈ ఆలయం మనకి 4 చేతులతో ఉన్న వేణుగోపాల స్వామి మనకి దర్శనం అయితే ఇస్తారు మహావిష్ణువు రూపంలో. సో ఇప్పుడు మనమైతే ఆలయం లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూస్తూ ఈ ఆలయ చరిత్ర కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి నాతో పాటు మీరు కూడా. వీడియోని మొదలు పెడదాం. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఆలయానికి క్షేత్రపాలకుడు హనుమంతుడు అయితే ఉంటాడు. సో హనుమ దర్శనం చేసుకొని మనం లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం హనుమ దర్శనం అయితే చేసుకుందాం. జై శ్రీరామ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు వానర్ సైన్యం అయితే చాలా ఉంది. సో నేను ఇక్కడ ఉంటేనే ఎక్స్పెక్ట్ చేసి ఒక డజన్ అట్టుపళ్ళు అయితే తీసుకొచ్చాను. సో నేను అక్కడ బైక్ కవర్లో పెట్టేశాను, లేవనుకొని. ఫస్ట్ నేను ఒక లోపలికి వెళ్ళి చెక్ చేసుకునేసరికి వాటిని మొత్తం తినేసినాయి అవి. సో నేను వాటి కోసమే తెచ్చాను, నేను ఇద్దాం అనుకున్నాను, కానీ అవే తీసుకొని తినేసినాయి. ఇక్కడ మనకి ఎత్తైన ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం. సో ఆ దర్శనం మీకు కూడా కల్పిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి ఎక్కడ. ఒకవైపు రుక్మిణీదేవి, మరొక వైపు సత్యభామాలతో అందంగా ఈ దేవుడైతే ఉన్నారు. ఎంత ముద్దుగా ఉన్నారంటే నాకైతే చాలా బాగా అనిపించింది స్వామివారిని చూస్తున్న సేపు అయితే. స్వామివారి దర్శనం అయిపోయింది. శ్రీ వేణుగోపాల స్వామి చాలా అద్భుతంగా ఆలయం అయితే ఉంది. స్వామివారిని చూస్తున్న సేపు నాకు చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. దక్షిణాదిలో కృష్ణ ఆలయాలు చాలా అరుదు. అందులో విష్ణు రూపంలో 4 చేతులతో 6 అడుగుల ఎత్తులో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఎక్కడ లేదు నాకు తెలిసి అయితే. స్వామివారిని ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న వేణుగోపాల స్వామి వారు రాత్రుళ్ళు గ్రామ సంచారం చేస్తుంటారు. ప్రతిరోజు ఉదయం ఆలయం తెరవగానే స్వామివారి పాదాలు అంటే మనం బయటికి వెళ్తే మన కాళ్ళకి దుమ్ము అంటుతుంది కదా, మట్టిలాగా. సో ఆ విధంగా అయితే స్వామివారి పాదాల వరకు కూడా ఆ అచ్చులు అయితే ఉండేవంట. ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ ప్రతిరోజు ఉదయం అలాగనే అవుతుందంట ఇక్కడ. ఆ విధంగా స్వామివారు ఇక్కడ ప్రతిరోజు రాత్రి గ్రామ సంచారం చేస్తుంటారు. ఎంత అదృష్టం ఈ ఊరు వాళ్ళకైతే. ఉదయం వచ్చిన భక్తులకి స్వామివారి పాదాల దగ్గర ఉన్న ధూళిని ఇక్కడ అందరికీ బొట్టులాగా అయితే పెడుతుంటారు. నేను ఉదయం వద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు కుదరలేదు. స్వామివారి పాదాలకు ఉన్న ధూళిని ఇక్కడ వచ్చే భక్తులకి ప్రసాదంగా పెట్టమని చెప్పి స్వామివారి ఇక్కడున్న అర్చకుల కళలు కనిపించి చెప్పాడు. అప్పటి నుంచి కూడా అక్కడ కనిపించే ధూళిని ప్రసాదంగా అయితే పెడుతున్నారు. ఎర్లీ మార్నింగ్ పొద్దున 6 గంటల కోసం మనకి ఆ విభూతి బొట్టు అయితే పెడతారు మనకి. ఈ ఆలయంకి పక్కకు ఉన్న ఉమామహేశ్వర స్వామితో పాటు శ్రీ పార్వతీదేవి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఓం
आचमनीं समर्पयामि। हर पार्वतीपतये हर हर महायौवनाभ्यां परस्परासुरसहोदराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम्। ఓం నమ శివాయ. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. ఈ దేవాలయము శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము. దాని పక్కన ఉన్న ఈ దేవాలయం పేరు ఉమామహేశ్వర స్వామి దేవాలయము. స్వామివారి పేరు ఉమామహేశ్వర స్వామి. ఈ దేవాలయం మొత్తం నిర్మాణం చేసి 600 సంవత్సరాలైంది. ఎవరు నిర్మాణం చేశారంటే అక్కన్న మాదన్న గారు ఈ దేవాలయం మొత్తం నిర్మాణం చేశారు. అందులో భాగంగా స్వామివారి పేరు ఉమామహేశ్వర స్వామి. మీరు ఎక్కడ శివాలయంకి వెళ్ళినా కానీ, శివాలయంకి వెళ్ళినా కానీ ఇంత పెద్ద గర్భాలయం మీకు ఎక్కడ ఉన్నది ఏ శివాలయంలో. స్వామివారికి ఇక్కడ విశేషం ఏంటంటే బ్రహ్మసూత్రం ఉంటుంది. బ్రహ్మసూత్రం అంటే శివలింగం మధ్యలో 3 గీతలు ఉంటాయి. స్వామివారికి నిజంగా ఉంటాయంటే గీతలు ఇక్కడ ఉంటాయి. దీన్ని ఇలా ఉంటాయి గీతలు. ఈ గీతల్ని బ్రహ్మసూత్రం అంటారు. ఈ బ్రహ్మసూత్ర శివలింగం చాలా తక్కువ రేరుగా ఉంటుంది. మనం అదృష్టం పండుతే ఇక్కడ రాగలుగుతాం. దర్శనానికి కానీ అభిషేకం దేనికైనా కానీ. అందులో భాగంగా ఈ బ్రహ్మసూత్ర శివలింగానికి ఒక్కసారి అభిషేకం చేసినా కానీ, దర్శనం చేసుకున్నా కానీ 1000 శివలింగాలతో సమానం అంటూ చాగంటి కూడా చెప్తారు. అందులో భాగంగా స్వామివారికి విశేషం ఏంటంటే ఇక్కడ పానమట్టం 3 ఉంటాయి. 3 స్టెప్స్ ఉన్నాయి కదా, దాని పానమట్టం అంటారు. ఈ పానమట్టం మీరు ఎక్కడ శివాలయకి వెళ్ళినా కానీ పానమట్టం ఒకటి సింగిల్గానే ఉంటుంది. ఇక్కడ మాత్రం 3గా ఉంటున్నారు. స్వామివారి పైన అమ్మవారి చక్రం ఉంటుంది. ఇక్కడ పైన స్టార్ ఉంది, అమ్మవారి చక్రం. ఆ మధ్యలో హోల్ ఉంది కదా, ఆ హోల్ మధ్యలో వచ్చి మనకి మధ్యాహ్నం పూట 12 నుంచి 1 మధ్యలో మనకి సూర్యకిరణాలు పడతాయి. స్వామి శక్తి చాలా ఉంటుంది ఇక్కడ. మనం పంచామృత అభిషేకం చేసుకున్న తర్వాత మనం ఏది కోరుకున్నా కూడా 45 డేస్ 3 months లోపు మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మళ్ళీ మీరు అభిషేకం వస్తారు. అంత శక్తిమైన దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయం టైమింగ్స్ ఏంటంటే ఉదయం 6:30కి ఓపెన్ చేస్తాము. 6:30 నుంచి 7 వరకు ప్రథమ అభిషేకం అయిపోతుంది. 7 నుంచి 11:30 వరకు చేస్తాము, అభిషేకం చేస్తూనే ఉంటాము. వచ్చేటప్పుడు పంచామృతాలు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పోదన్న, కొబ్బరికాయ తెచ్చుకుంటే అభిషేకం చేస్తాము. అభిషేకం టికెట్ 200 రూపాయల టికెట్ ఉంటుంది స్వామివారికి. అర్చన టికెట్ 50 రూపాయలు ఉంటుంది. 12:30కి గుడి క్లోజ్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ 4:30కి ఓపెన్ చేస్తాము. 4:30 నుంచి 6 గంటల వరకు మళ్ళీ అభిషేకాలు ఉంటాయి. ప్రదోషకాలము 6 నుంచి 7 వరకు అర్చనలు, 7 గంటలకి గుడి మూసేస్తాము. ఓం నమః శివాయ. శివయ్య దర్శనం అయితే పూర్తయింది. ఇప్పుడు మనము పార్వతీదేవి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. చెప్పాను కదా మీకు ఆలయంకి ఉన్న స్పెషల్ ఏంటనేది. బ్రహ్మసూత్రం అయితే ఉంటుంది శివలింగం పైన. మనం ఇంతకుముందుకి ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న ఒక విలేజ్కి అయితే వెళ్ళాం కదా, కుంట్లూరు అనే విలేజ్కి వెళ్ళాం కదా బ్రహ్మసూత్ర శివలింగానికి. సో ఇక్కడ కూడా అలాగే శివలింగం పైన బ్రహ్మసూత్రం అయితే ఉంది. బ్రహ్మసూత్ర శివలింగ దర్శనం చాలా అద్భుతమైనది. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మనము అలాంటి అదృష్టం అయితే పొందలేము. ఇప్పుడు మనం పార్వతీదేవి అమ్మవారి దర్శనం చేసుకుందాం. పదండి నాతో. ఇప్పుడు మనం పార్వతీదేవి అమ్మవారి ఆలయంలో అయితే ఉన్నాము. సో అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ అమ్మవారి దర్శనం. గర్భగుడి చాలా పెద్దగా అయితే ఉంది. ఇక్కడ కూడా శివాలయంలో ఉన్న గర్భగుడి లాగానే ఇక్కడ కూడా పెద్ద గర్భగుడి అయితే ఉంది. ఇక్కడ మనకి గణపతి విగ్రహం అయితే ఉంది. 3 టెంపుల్స్ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. రాతి కట్టడాలు అసలు అక్కన్న మాదనులు ఇంత అద్భుతంగా ఈ ఆలయాన్ని అయితే కట్టించారు. చూడండి ఎంత పెద్ద గర్భగుడి అమ్మవారికి. ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే అక్కన్న మాదన్నలు కట్టించిన ఆలయం అనమాట ఇది. అక్కన్న మాదన్నలు తన సొంతూరైన హన్మకొండకి వెళ్తుండగా ఈ ప్లేస్లో ఒకరోజు నిద్రించడం జరిగింది. అప్పుడు
ఇక్కడున్న వేణుగోపాల స్వామి వారు వారి కలలో కనిపించి, నేను ఇక్కడ విగ్రహ రూపంలో ఉన్నాను, నన్ను బయటికి తీసి పూజలు చేయండి అని వారి కలలో అయితే కనిపించి చెప్పారు. మరుసటి రోజు ఉదయం స్వామివారి విగ్రహాన్ని వెతకడం అయితే ప్రారంభించారు. సో వారికి ఎక్కడ వెతికినా కనిపించకపోయేసరికి వారు స్వామివారిని వేడుకోగా, అప్పుడు అక్కన్న మాదన్నులు ఉన్న ప్రదేశానికి ఒక తుమ్మెద వచ్చిందండి. ఆ తుమ్మెద అక్కన్న మాదన్నులకి దారి చూపిస్తున్నట్టుగా చూపించు ఒక రంధ్రం చేసుకుంటూ భూమి లోపలికి రంధ్రం చేసుకుంటూ వెళ్ళింది. ఆ రంధ్రాన్ని ఆధారంగా చేసుకొని అక్కన్న మాదన్నులు తవ్వకాలు ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత, అంటే అప్పుడు మిషన్లు లేవు కదా, సో కొద్ది సమయం అయితే పట్టింది తవ్వడానికి. తవ్విన తర్వాత అక్కడైతే వేణుగోపాల స్వామి మరి ఉమామహేశ్వరుడు, పార్వతి అమ్మవారి విగ్రహాలు అయితే బయటపడ్డాయి. అప్పుడు వారు విగ్రహాలు తవ్విన తర్వాత ఇక్కడ ఆలయం నిర్మించాలని నిర్ణయించుకొని, అక్కన్న మాదనులు వరంగల్ వాసులు కాబట్టి వాళ్ళు కాకతీయుల శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఆలయానికి అక్కన్న మాదన్న ఆలయం అని పేరైతే వచ్చింది. మనం ఇంతకుముందు కూడా వెళ్ళాము. అక్కన్న మాదన్న ఆలయము ఉద్యమరి అనే విలేజ్లో శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయం అక్కడ. ఇక్కడ వేణుగోపాల స్వామితో పాటు ఉమామహేశ్వర స్వామి మరియు పార్వతీదేవి అమ్మవారు మనకి దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ శ్రీచక్ర నిర్మాణం జరగాల్సి ఉంది, కానీ ఇది నిర్మించే సమయానికి రామదాసుని బందికాణలో వేశారని తెలుసుకున్న అక్కన్న మాదనులు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. ఆ రోజు నుంచి ఈ ఆలయం ఇక్కడికే డెవలప్మెంట్ అయితే ఆగిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు, వెనుక భాగంలో కూడా ఇంకా ఆలయం అయితే పూర్తి అవ్వలేదు. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఒకటే పూర్తిగా పూర్తయింది. శివాలయంతో పాటు అమ్మవారి ఆలయం కూడా, ఆలయం ముందు శ్రీచక్ర నిర్మాణాలు జరగలేదు. దానికి కారణం వచ్చేసి రామదాసుని బందికాణంలో వేశారు కదా, భద్రాచల రామయ్య ఆలయం కట్టినందుకు ఆ విషయం తెలుసుకున్న అక్కన్న మాదనులు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఇక్కడ పనులు అయితే ఆగిపోయాయి. పెద్ద పెద్ద బండరాళ్ళతో అసలు చాలా అద్భుతంగా అయితే ఉంది టెంపుల్ అయితే. అసలు డిజైన్ అనేది చూసుకోవచ్చు ఎట్లా ఉంది అనేది. మన పాత టెంపుల్స్ అన్నీ కూడా ఒక మంచి శిల్పకళతో అయితే ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న 3 విగ్రహాలు, అంటే వేణుగోపాల స్వామి అయినా, ఉమామహేశ్వర స్వామి అయినా, పార్వతీదేవి అమ్మవారు కూడా ఇక్కడ స్వయంగా వెలిసారనమాట. ఎంత పుణ్యక్షేత్రం కాకపోతే ఇక్కడ వాళ్ళ ముగ్గురు అయితే ఇక్కడ వెలిసారు. ఇక్కడ ఉన్న ఉమామహేశ్వర స్వామి విగ్రహం పైన ప్రతిరోజు మధ్యాహ్న సమయం, అంటే 12 నుంచి 1 మధ్యలో ఈ ఆలయం పైన, శివలింగం పైన సూర్యకిరణాలు అయితే పడతాయంట. అది చూడాలంటే మనం మధ్యాహ్నం టైంలో అయితే రావాలి. మహావిష్ణు అవతారం లాగా మనకి ఇక్కడ శ్రీకృష్ణుడు అయితే మనకి దర్శనం ఇస్తాడు. ఇలాంటి ఆలయం మన సౌత్ ఇండియాలో నాకు తెలిసి ఎక్కడ లేదనుకుంటా. అంటే నేను ఇంతవరకు తెలుసుకున్న ఆలయాల విషయంలో అయితే మన సౌత్ ఇండియాలో ఇలాంటి ఆలయం అయితే లేదు. అది మహావిష్ణువు రూపంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అనమాట. ఇప్పుడైతే బయటైతే ఉన్నాను. స్వామివారిని చూసినంతసేపు అయితే నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఒకవైపు వేణుగోపాల స్వామి, మరో వైపు ఉమామహేశ్వర స్వామి నాకు ఇష్టమైన దేవుడు. అంటే అందరికీ నేను భక్తున్నే. మరొక వైపు అమ్మవారు నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఆలయంకి వచ్చినప్పుడు. మీరు ఈ ఆలయంకి దగ్గరలో ఎక్కడ ఉన్నా, అంటే బీబీనగర్కి దగ్గరలో అయితే ఉంది ఆలయం అయితే, మీరు ఇక్కడ ఆలయం దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా రండి. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఒకవేళ బైక్ పైన ఈ ఆలయంకి వచ్చినప్పుడు మీ ట్యాంక్ కవర్లో అయితే, మన బైక్ ట్యాంక్ కవర్లో ఎలాంటి తినే పదార్థాలు అయితే పెట్టకండి. ఎందుకంటే ఇక్కడ వానర సైన్యం అయితే చాలా ఉంది. అంటే మీరు తెస్తే వాటికి ముందే ఇచ్చేసేయండి. బైక్ ట్యాంకర్లో పెడితే వీటి చింపేసే ప్రమాదం అయితే ఉంటుంది. ఈ ఆలయానికి సొంత వాహనాలు చేరుకునే వారి కోసం ఈ ఆలయ గూగుల్ మ్యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, చూసి వెళ్ళండి. ఈ ఆలయం వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో చూసి మీ అందరికీ కూడా శ్రీ వేణుగోపాల స్వామి మరియు ఉమామహేశ్వర స్వామి, పార్వతీదేవి అమ్మవారి ఆశీస్సులు అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో మొత్తం చూసిన వారు ఓం నమః శివాయ అని కింద కామెంట్ అయితే చేయండి.
మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ మహేష్. ధన్యవాదాలు. హర హర మహాదేవ్.